హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మస్తాన్ ఫిట్నెస్ వ్లాగ్స్. ఆల్రెడీ తమ్నైల్ చూసుంటారు మీరు. ద రీజన్ వై యు ఆర్ నాట్ గెట్టింగ్ రిజల్ట్స్. దాని గురించే ఇప్పుడు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాం. దానికంటే ముందు ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చుంటే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్తో ఈ వీడియోని స్టార్ట్ చేయండి. సో టాపిక్లోకి వస్తే, ద రీజన్ వై యు ఆర్ నాట్ గెట్టింగ్ రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, త్రీ పర్సన్స్ కనుక మనం తీసుకుంటే, పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి. పర్సన్ ఏ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల జిమ్ సెలెక్ట్ చేసుకున్నాడు. జిమ్కి వెళ్తూ ఖచ్చితంగా క్యాలరీస్ అయితే బర్న్ చేస్తుంటాడు. బర్న్ చేసిన తర్వాత అక్కడ అతను చేసేదంతా వచ్చేసి ఫ్యాట్ మొబిలైజేషన్ తర్వాత అతను నెక్స్ట్ పాటించాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, క్యాలరీ డెఫిసిట్ ఒకటి, ప్లస్ రికవరీ ఒకటి, ఫ్యాట్ బర్నింగ్ ఒకటి. ఇవన్నీ ప్రాపర్గా చేస్తే అప్పుడు ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది తప్ప ఓన్లీ జిమ్కి వచ్చేసినంత మాత్రాన ఫ్యాట్ లాస్ అయితే అవదు. ఇప్పుడు సేమ్ పర్సన్ సిని కనుక తీసుకుంటే, ఇతను జిమ్కి వస్తున్నాడు, క్యాలరీస్ని బర్న్ చేస్తున్నాడు, బట్ నో డైట్. దానివల్ల కుదిరితే క్యాలరీ సర్ప్లస్లో ఫుడ్ని తీసేసుకుంటున్నాడు, లేదంటే ఎవరో చెప్పడం వల్ల కొన్ని రకాల ఫుడ్స్ని కట్ చేసి ఎక్స్ట్రీమ్ క్యాలరీ డెఫిసిట్ ఉంటున్నాడు. దానివల్ల అతనికి నో రిజల్ట్స్. ఒకవేళ రిజల్ట్స్ వచ్చినా కూడా మజిల్ లాస్ అనేది అవుతుంది ఆ వెయిట్లో. కొద్ది రోజులకి అతను ఏదైతే పెట్టుకో ఉంటాడో గోల్స్, అవి కనపడకపోవడం వల్ల నో మోటివేషన్, దానివల్ల క్విట్. సో ఇప్పుడు పర్సన్ బిని మనం తీసుకుంటే, నో జిమ్, నో ఎక్సర్సైజ్, అయినా కూడా బాడీలో క్యాలరీస్ అనేది బర్న్ అవుతూ ఉంటాయి. బేసల్ మెటబాలిక్ రేట్, మన నార్మల్ ఫంక్షనింగ్కి జరగాల్సిన క్యాలరీస్ అనేది జరిగిపోతూనే ఉంటాయి. దానికి అడిషనల్గా టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్, మాట్లాడడానికి, నిలబడడానికి, నడవడానికి, ఇవన్నీ కూడా ఈ టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్లోకి యాడ్ అవుతాయి. ఇలా ఒక యావరేజ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అనేది బర్న్ అవుతూ ఉంటాయి. దానికంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకునేదాన్ని క్యాలరీ సర్ప్లస్ అంటారు. అతని బాడీకి అవసరం లేని ఎనర్జీ బాడీలోకి రావడం వల్ల ఎక్సెసివ్ ఎనర్జీ అంతా ఫ్యాట్ లాగా స్టోర్ చేసుకుంటుంది. దానివల్ల వెయిట్ గెయిన్ అవుతున్నాడు. సో ఈ మూడు టైప్స్ ఆఫ్ పర్సన్స్లో మీరు ఏ టైపో కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఇలా ఉండడానికి ట్రై చేయండి. జిమ్కి వచ్చి ఒక 1 అవర్ 1.5 అవర్ కష్టపడి డైట్ ఫాలో అవ్వకుండా ఏది పడితే అది తినేసి వెయిట్ తగ్గకపోతే నో మోటివేషన్. దానివల్ల కొద్ది రోజుల్లోనే జిమ్ అనేది ఆపేసుకొని మళ్ళీ జిమ్కి వచ్చే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా జిమ్ చేస్తున్నారు, పర్ఫెక్ట్గా మీ వర్కౌట్ షెడ్యూలింగ్ని మీరే సెట్ చేసుకోవడం, లేదా ప్రొఫెషనల్ని గైడెన్స్ పెట్టుకోవడం, అలా చేసి తర్వాత మీ క్యాలరీస్ ఎంతో తెలుసుకొని దానికి ఒక డైట్ ప్లాన్ డిజైన్ చేయించుకొని ఆ డైట్ ప్లాన్కి స్టిక్ ఆన్ అయి ఉండడం. దానివల్ల మీకు రిజల్ట్స్ వస్తాయి ఆటోమేటిక్గా. మోటివేషన్, దానివల్ల కొంతమందికి ఇన్స్పిరేషన్. కాబట్టి ఇలా ఫాలో అవ్వండి. ఈ వీడియో కాన్సెప్ట్ అయితే ఇదే. ఇలా ఫాలో అయ్యి చూడండి, రిజల్ట్స్ ఎందుకు రావో చూద్దాం అది కూడా. సో మ్యాటర్ కనుక మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, దోస్ హూ ఆర్ గోయింగ్ టు జిమ్ రెగ్యులర్లీ, అండ్ ఆల్సో దోస్ హూ ఆర్ నాట్ గెట్టింగ్ రిజల్ట్స్.